పశ్చిమాసియాలో విస్తరిస్తోన్న యుద్ధం, ఇరాన్కు మద్దతుగా రంగంలోకి హౌతీలు, దక్షిణ ఇజ్రాయెల్లోని కీలక సైనిక స్థావరాలపై దాడి. దేశ ప్రయోజనాల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత, ఐక్యతతో సవాళ్లు ఎదుర్కోవాలని ప్రధాని మోదీ పిలుపు. బాబు సర్కారు మరో డైవర్షన్ డ్రామా, అమరావతికి చట్టబద్ధత పేరుతో చట్టవిరుద్ధ తీర్మానం, రాజధాని పేరుతో జరుగుతోన్న దోపిడీపై చర్చ జరగాలంటున్న రాష్ట్ర ప్రజలు. వైఎస్ జగన్ను విమర్శించేందుకే అసెంబ్లీ సమావేశాల, కూటమి సర్కారు వైఖరిపై వైఎస్ఆర్సీపీ నేత మజ్జి శ్రీనివాసరావు ఆగ్రహం. చేనేతలను నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఎమ్మెగనూరు వీవర్స్ సొసైటీని ఆప్కోలో విలీనం చేస్తే ఉద్యమం చేస్తామన్న బుట్టా రేణుక. తెలంగాణలో అద్భుతమైన స్పోర్ట్స్ పాలసీ తెస్తాం, విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సీఎం రేవంత్ సూచన. మూసీపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి, ప్రక్షాళనతో ఉమ్మడి నల్గొండ జిల్లాకు మేలు జరుగుతుందన్న ఎమ్మెల్యే కుంభం అనిల్. గద్వాలలో ఆర్టీసీ, జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు, తినుబండారాల తయారీలో కల్తీ జరుగుతున్నట్లు ఆరోపణలు, శాంపిల్స్ సేకరించి టెస్టింగ్ కోసం ల్యాబ్కు తరలింపు. యాదాద్రి భువనగిరి జిల్లా అజింపేటలో యథేచ్ఛగా ఇసుక దందా, 22 ట్రాక్టర్లు, ఒక జేసీబీని పట్టుకున్న పోలీసులు, అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని వార్నింగ్. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్ద పులి సంచారం, భయాందోళనలో స్థానికులు, అత్యవసరమైతే తప్ప రాత్రి వేళల్లో బయటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక. వరంగల్ జిల్లా కట్ర్యాలలో విషాదం, 3 ఏళ్ల బాలుడితో కలిసి ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి దూకి మహిళ ఆత్మహత్య. ఏపీలో పెరిగిన ఎండల తీవ్రత, ఇవాళ 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. వైభవంగా ద్వారకా తిరుమల కుంకుళ్లమ్మ వసంత నవరాత్రి ఉత్సవాలు, భారీగా తరలివచ్చిన భక్తులు. ఐపీఎల్లో ఆర్సీబీ శుభారంభం, సన్ రైజర్స్ హైదరాబాద్పై 6 వికెట్ల తేడాతో గెలుపు.